హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మా చిన్న బాబు బర్త్డే సందర్భంగా బిర్యానీ వేసాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైము అదే యూట్యూబ్లో చూసి బిర్యానీ ట్రై చేశాను. అంటే అప్పుడప్పుడు చేస్తాం కానీ మా సార్ ఎక్కువ చేస్తాడు. చికెన్ సూప్ ఫ్రెండ్స్. బిర్యానీ ఎలా మిక్స్ చేశాను, ఎలా ప్రిపేర్ చేశాను అన్నది ఇంకో వీడియో మీకు త్వరలో మళ్ళీ పెడతాను ఫ్రెండ్స్. బట్ ఇప్పుడు బిర్యానీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ స్టవ్ మీద ప్రిపేర్ చేసి పెట్టాను. ఇది చికెన్ సూప్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చికెన్ సూప్ ఎలా చేసినామంటే మనం చికెన్, ఆనియన్స్, కొంచెం కాజు వేసి బ్లెండ్ చేసి చికెన్ సూప్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. బిర్యానీ అవుతుంది ఫ్రెండ్స్. మేమైతే ఇలా దీన్ని వెయిట్ కోసం అని ఇలా పెట్టాము ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఒక ప్లే ఫ్రెండ్స్. మనం బిర్యానీ ప్రిపేర్ చేసేటప్పుడు అంటే హీట్ కోసం అని ఒక పెనంలో, మన దోశ పెనం అంటే ఓల్డ్ దోశ పెనంలో కొంచెం ఇసుక పోసి అది స్టవ్ మీద పెట్టి దాని మీద మనం బిర్యానీ బౌల్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఇక చాలా మంటకి ఆ వేడికి మంచిగా కుక్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. మేము ఎప్పుడు ఇలాగే చేస్తాం, మీరు కూడా చేసుకోండి. ఇది ఒక ట్రిక్. కింద ఇలా పెట్టి తర్వాత మనం చుట్టూ ఇలా పిండి పెట్టడం కాబట్టి దమ్ బిర్యానీ లెక్క చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా అలాగే చేసుకోండి. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, ఎలా అయింది ఏంది ఎట్లుంది అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూపిస్తాను మీకు. చూడండి ఎలా ఉంది అన్నది. ఇలా తీసి చూద్దాం ఫ్రెండ్స్. వావ్, పొగలు చాలా వేడివేడిగా వస్తున్నాయి ఫ్రెండ్స్. కెమెరాకి అడ్డొస్తున్నాయి. కొంచెం మనం ఇది తీస్తాం, రావట్లేదు. మళ్ళీ ఒకసారి తీసి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంది, ఎలా వచ్చిందో. బిర్యానీ అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ బిర్యానీకి ఎంత కావాలో ఎంత అన్ని కొలతలతో సరి చేసుకొని పెట్టుకొని మరి ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఎంత స్మెల్ అయితే బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది, చూడడానికి బాగుంది ఫ్రెండ్స్. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఒకసారి టేస్ట్ చూద్దాం మనము ఎలా ఉంటుందో. చూడండి ఫ్రెండ్స్, కాజు, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర పైన గార్నిష్ చేసాం ఫ్రెండ్స్. ఆనియన్ చూడండి, స్మెల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అంటే ఇది సెకండ్ టైము బాగా. ఫస్ట్ టైం బిర్యానీ వేసాను, సెకండ్ టైం కూడా బిర్యానీ వేసాను. అంటే అప్పుడు అది మామూలుగా మా సార్ ప్రిపేర్ చేసిండు. ఇప్పుడు సెకండ్ టైం నేను వేస్తున్నా ఫ్రెండ్స్. ఎవ్రీ బర్త్డేకి బిర్యానీ ప్రిపేర్ చేస్తాం. మా బాబుకి ఒక్కడే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ స్కూల్ వాళ్ళ క్లాస్ టీచర్స్కి అందరికి షేర్ చేస్తాడు మా బాబు అయితే. సో అందరి కోసమని నేను వాళ్ళ క్లాస్మేట్స్ కోసమని అందరి కోసమని బిర్యానీ ప్రిపేర్ చేశాను. ముక్క అయితే మంచిగా ఉడికింది ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం అంటే స్మెల్ మాత్రం బాగుంది. ఇంకా టేస్ట్ చేయలేదు ఫ్రెండ్స్. చేసినాక చెప్తాను ఎంత టేస్ట్ ఎలా ఉందో అన్నది. అన్నీ కరెక్ట్గా వేసాను ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మనం బిర్యానీ ప్రిపేర్ చేయడం ఒక ఎత్తు అయితే దాని కింద మనము మంట ఎలా పెట్టాలి, లో ఫ్లేమ్లో ఎలా పెట్టాలి, ఎలా ఉడికేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు కూడా ఇలా పెనంలో కొంచెం ఇసుక పోసి అది పొయ్యి మీద పెట్టినాక దానిపైన బిర్యానీ బౌల్ పెట్టాలి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకోవాలి మంట, అప్పుడు బిర్యానీ బాగా వస్తుంది. బిర్యానీ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. చూడండి, బిర్యానీ చూడండి ఎంత బాగా వస్తుందో. చాలా బాగుంది, చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. స్మెల్ అయితే చాలా బాగుంది. టేస్ట్ కూడా అంటే కలర్ కూడా బాగుంది. బిర్యానీ కలరు అట్లానే ఉంది ఫ్రెండ్స్. మా ఇంట్లో ఎక్కువ మా సార్ ప్రిపేర్ చేస్తారు బిర్యానీ. మటన్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ కానీ నేను ఎక్కువ చేయను ఫ్రెండ్స్. ఈరోజు మా సారు ఊరెళ్ళాడు కాబట్టి ఇప్పుడు నేను మా బాబు బర్త్డే కోసమే నేను వాళ్ళ ఫ్రెండ్స్కి పార్టీ కోసమే నేను బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నా. బర్త్డే పార్టీ అంటే మా ఫ్రెండ్స్కి అందరికీ బిర్యానీ వండుకొని తీసుకొని రమ్మన్నాడు మా చిన్న బాబు. చూడండి ఫ్రెండ్స్, కలర్ అయితే బాగుంది. నాకు తెలిసి అయితే హోటల్ కన్నా బాగా వచ్చింది అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒక్కసారి టేస్ట్ చూద్దాం. టేస్ట్ చూస్తే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో బిర్యానీ అన్నది. చూడండి, ముక్క అయితే చాలా మంచిగా ఉడికింది ఫ్రెండ్స్. కలర్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో. అప్పుడప్పుడు పిల్లలకి ఇలా బిర్యానీ వండి పెడితే వాళ్ళకి అంటే బాగుంటుంది ఫ్రెండ్స్. వాళ్ళు కూడా హ్యాపీగా అవుతారు.
చికెన్ సూప్ ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్. చికెన్ సూప్ అయితే అయిపోయింది. చికెన్ సూప్ ఉడికింది ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. స్మెల్ అయితే మంచిగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చికెన్ సూప్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే తీస్తాము. తీసేసి కట్టేసి బిర్యానీ మాత్రం మా బాక్సులో చదువుతున్నా ఫ్రెండ్స్. మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ కోసమై, బాబు కోసమై బిర్యానీ అంతా తీసి ఒక బాక్స్లో పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, బాక్స్లో అయితే పెట్టాను. ఇది బాక్స్ తీసుకొని స్కూల్కి వెళ్ళాలి. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం బిర్యానీ వేసాను. చాలా బాగా వచ్చింది. అంటే చాలా బాగా దగ్గరుండి జాగ్రత్తగా ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. సో టేస్ట్ అయితే బాగుంది. బిర్యానీ కూడా ఇక్కడ కూడా అదే కాకుండా మంచిగా ఉంది ఫ్రెండ్స్. ముక్క కూడా చాలా మంచిగా ఉడికింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇది తీసుకొని ఇప్పుడు స్కూల్కి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. స్కూల్కి వెళ్తాను ఫ్రెండ్స్. బాక్స్ కట్టేసిన, 2 బాక్సులు ప్రిపేర్ చేసిన ఫ్రెండ్స్. 2 బాక్సులు తీసుకొని స్కూల్కి వెళ్తాను. కొంచెం బిర్యానీ టేస్ట్ చేసాను, బాగుంది ఫ్రెండ్స్. బాక్స్లో ప్రిపేర్ అయిపోయింది. 2 బాక్సులు ఫ్రెండ్స్. మా బాబుకి, వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ టీచర్స్కి అయితే తీసుకెళ్తున్నా ఫ్రెండ్స్. బాబు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే సెకండ్ టైం కాబట్టి ఫస్ట్ టైం కూడా చాలా అంటే అది ఈరోజు గుర్తు చేసి పోయిన బర్త్డే లాగా మళ్ళీ బిర్యానీ చేసుకొని రా మమ్మీ అని చెప్పాడు. చికెన్ సూప్ ఫ్రెండ్స్. చికెన్ సూప్ కూడా చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, కలర్ అయితే ఎంత బాగుంది. ముక్క కూడా చాలా బాగుంది. బిర్యానీ అయితే కొంచెం తింటున్నాం ఫ్రెండ్స్. మొత్తానికైతే తినేసి బాబు వాళ్ళకి బాక్స్ కట్టేసుకొని వెళ్తున్నా స్కూల్కి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.